ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొలిరెడ్డి శివచంద్రారెడ్డి సుందరయ్య కాలనీ శ్మశాన వాటికలో సుందరీకరణ పనులు చేపట్టారు. 40 సంవత్సరాలుగా శ్మశాన వాటిక జమ్ము కంప చెట్లతో పేరుకుపోయి అభివృద్ధి నోచుకోలేదని కాలనీ వాళ్లు వాపోయారు. వ్యర్థాలను కంప చెట్లను తొలగించి వర్షపు నీరు చేరకుండా చర్యలు తీసుకోవడం పట్ల స్థానిక సుందరయ్య కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పుడు ఏపించాలంటే ఒకటి కాదు కదా, ఎంత ఉందని చిన్న ఊరా ఏమన్నా ఎంత ఎంత చేయాలా ఏం కదా, దీనికంటే అధ్వానంగా తినేసాడు చేయాలి కదా. ఇది ఎంత ఎంత గలీజ్ గా ఉండేదని ఇది ఇప్పుడు బాగుంది. ఇంక సిమెంట్ రోడ్ వేస్తాంలే, సిమెంట్ రోడ్ వేద్దాం. అప్పుడు ఈ గోడ కట్టేటప్పుడు ఇంకా ఈడికి వచ్చినాడు. ఈ మైన్ ఉంది, ఇప్పుడు రోడ్డు బాగా జరుగుతుంది. నేను ఏపిస్తా సిమెంట్ రోడ్డు. సిమెంట్ రోడ్ ముందు ఎట్టున్నది, ఎట్టున్నది చెప్పండి. ఇప్పుడు ఎట్లుంది? సిమెంట్ రోడ్డు వేస్తాము, నిదానంగా వేస్తాము తొందరగానే. ముందు ఇది మెయిన్ రోడ్డు అంట కావాలంట. ఇక్కడ మెయిన్ రోడ్డు ఉంది. మెయిన్ రోడ్డు చాలా ఏళ్ళ, ఇది దాదాపు 17 సంవత్సరాలు అయింది సుందరయ్య కాలనీ ఏర్పాటు చేసి. గతంలో కూడా కొన్ని రోడ్లు మేమే వేపించాము. మంచినీళ్లు కూడా ఏమో ఎట్లా వస్తున్నాయమ్మా మంచినీళ్ళు? మంచినీళ్ళు కూడా సస్యశ్యామలంగా వస్తున్నాయి. 8 నీళ్లు మంచి వాటరు అవి కూడా బాగా తెప్పించాము. 24 గంటలు వచ్చేదానికి కూడా మేము కృషి చేశాము. అలాగే ఈ సుందరయ్య కాలనీలో దాదాపు కాదరబాదరకు, ఈ యొక్క జేమ్స్పేటకు, సుందరయ్య కాలనీకి, ఈ కాలనీలకు అన్నిటికి కలిపి ఒక శ్మశానం తీసేన్నారు 2 ఎకరాలు. ఆ 2 ఎకరాలు కూడా కుందు నుంచి ఇసుక తోలిచ్చి గతంలో 30-40 ఏళ్ల ముట్టి అట్లే ఉన్నది, నిరుపయోగంగా ఉన్నది. దాదాపు 10-15 అడుగుల లోతు గుంతలు ఉన్నాయి అన్నమాట. ఎవరు ఇక్కడ ఉపయోగించుకునే వాళ్ళు కాదు. ఈ మధ్య కాలంలో మేము దాన్ని చూసి ప్రజలు చాలా మంది అడగడం తెలిసింది. కాదరబాదర ప్రజలైతేనేమి, జేమ్స్పేట ప్రజలైతేనేమి, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ వచ్చి అడిగి చెప్తే ఇంక మేము తీసిన ఇది మనం అంతా బూడ్చి ఇప్పుడు చేపిస్తాం. ఎక్కడికో పోతున్నారు అన్నమాట. రామేశ్వరం దగ్గరికి బూడ్చుకొని పోతున్నారు కాదరబాదర వాళ్ళు అందరూ. ఇప్పుడు అట్లా కాకుండా ఈయన్నే బూడ్చుకునే దానికని చుట్టూ కాంపౌండ్ కూడా కొద్దిగా రిపేర్ ఉంది. ఆ రిపేర్ కూడా చేయిస్తాను. చేసి అది బాగా రంగు ఎందుకు కొట్టి చేయిద్దామా. 2 ఎకరాలు అది మొత్తం శ్మశానం. దాదాపు 25 కోట్లు అవుతుంది. 25 కోట్లు ఇప్పుడు అవుతుంది అనమాట. అది అంతా బాగా చేస్తాము. కుందు నుంచి ఇసుక తోల్చాలా, అదంతా తోల్చిన తర్వాత ఇది కూడా తొందరలోనే